Good afternoon, ma. Today class is project work. ప్రాజెక్ట్ వర్క్ అంటే ఫైనల్ బీకామ్ లో మీకు జనరల్ గా ఉన్న సబ్జెక్ట్స్ తో పాటు ప్రాజెక్ట్ వర్క్ అనేది ఒకటి ఉంది. మీరు 5th సెమ్ లో నేర్చుకునేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అంటే మీరు దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ థియరీ ఇదంతా చదివింటారు. ఇప్పుడు ఏంటంటే దాన్ని ప్రాక్టికల్ గా అంటే ఎలా అంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నామంటే ఏదైనా ఒకటి ఏం చేయాలనుకుంటున్నాం. మీకు వచ్చేసి టాపిక్స్ వచ్చేసి మనకు ఉన్నాయి కదండి, ఈ జనరల్ పేపర్స్ ఉన్నాయి కదమ్మా. ఆ జనరల్ పేపర్స్ లోనే మీరు చేయొచ్చు. అంటే మార్కెటింగ్ పైన చేయొచ్చు, బ్యాంక్ పైన చేయొచ్చు. అంటే బ్యాంక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో అగ్రికల్చర్ లోన్ తీసుకునే వాళ్ళ, లేకపోతే గ్రూప్లు ఉన్నాయి కదమ్మా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని ఉన్నాయి కదా. ఆ గ్రూప్లలో వాళ్ళు ఎలా లోన్ తీసుకుంటున్నారు, ఆ లోన్ తీసుకుంటే బ్యాంకు ఏ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ వేస్తూ ఉంది, ఆ ఇంట్రెస్ట్ కు ఎంతమంది లోన్ తీసుకుంటున్నారు, తీసుకున్న వాళ్ళంతా కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నారా, అలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలా మనం ఏ టాపిక్ అయినా తీసుకోవచ్చు. మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ గానే ఒక టాపిక్ ఉండాలి. ఆ టాపిక్ ని మీరు దానిపైన రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ బీకామ్ లో పిల్లలు చేరటం లేదు అనేది ఒక టాపిక్ అయితే, దానిపైన రీసెర్చ్ చేయాలంటే అసలు ఇంటర్ అయిపోయిన పిల్లలు బీకామ్ జనరల్ బీకామ్ ఎందుకు తీసుకోలేదు అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ మనం ఏం క్వశ్చన్ వేయొచ్చు అనేది రెడీ చేస్తాము. దట్ ఈస్ క్వశ్చనేర్ అంటారు. ఏమంటారు? క్వశ్చనేర్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేము, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, మన టాపిక్ రిలేటెడ్ ఉంటాయి. ఇలా అన్ని క్వశ్చన్ చేసి వాటిని స్టాటిస్టిక్స్ లో నేర్చుకున్నారు కదా మీరు, అలా డివైడ్ చేసుకొని రిజల్ట్ ను ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ రిజల్ట్ ను బేట్ చేసుకొని అనాలిసిస్ చేస్తాము. పలానా పర్సంటేజ్ దగ్గర పలానా డేటు, పలానా ఏజ్ వాళ్ళు ఏంటి, ఏ పర్సెంటేజ్ అంటే హైయెస్ట్ 90% వచ్చిన పిల్లలు వచ్చేసి జనరల్ బీకామ్ ను ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే దే గో ఫర్ బీకామ్ కంప్యూటర్స్ అండ్ అదర్ వేరే బీబీఎం, తర్వాత బీసీఏ ఇలా చేరుతూ ఉన్నారు. తెలుగు మీడియం పిల్లలు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ తెలుగు మీడియం పిల్లలు ఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్ ఏదైనా. మీరు అంటే మనం వేసిన క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఏ క్వశ్చన్ కి ఎక్కువగా వస్తాయి అన్నది ఇక్కడ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇంకా చెప్పాలంటే, ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఏది తీసుకుందాం, బీటీ కాలేజీలో గత 5 years నుంచి వాట్ ఇస్ ద రిజల్ట్ పర్సంటేజ్ అంటున్నాం అనుకోండి. అప్పుడు నువ్వేం తీసుకోవాలి, కంపల్సరిగా కంపారిటివ్ ఉండాలి అనమాట. ఇది ముందు నుంచి ఇప్పటిదాకా అన్నప్పుడు మినిమం ఒక 5-10 years తీసుకుంటామండి. కంపేర్ చేసేటప్పుడు మినిమం 5-10 years. అంటే ఏమేం కావాలి అక్కడ, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఎక్కువగా ఏ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు, పాస్ అయిన వాళ్ళు ఎక్కువగా ఏ సబ్జెక్ట్ పాస్ అయ్యారు, ఇలా ఒక్కొక్క క్వశ్చన్ కు ఆన్సర్ చేసుకుంటూ పోతే ఫైనల్ గా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. అదే ప్రాజెక్ట్ వర్క్ అంటున్నాం. అలా ఏ టాపిక్ అయినా తీసుకోవచ్చమ్మా మీరు, ఎనీ టాపిక్ అన్నమాట. అలా మీరు లైఫ్ లో చాలానే చేస్తూ ఉంటాం, బట్ మనకు అది తెలీదు ప్రాజెక్టు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి కొంటూ ఉన్నాం అనుకోండి, దాని గురించి ఎంక్వైరీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ కొంటున్నారు అనుకోండి, ఫ్రెండ్స్ ని అడుగుతాం కదా. అడగకుండా అంటే చాలా రేర్ అండి. అడగకుండా, ఎవరిని అడగకుండా, ఏమీ తెలియకుండా పోయి కంపెనీ షాప్ లో వాడు చెప్పింది తీసుకొని వచ్చే రకము చాలా తక్కువ ఉంటారు. 90% కాదు, 75% ఏంటంటే దాని గురించి ఎంక్వైరీ చేసి, ఎవరితో తెలిసిన వాళ్ళతో కానీ ఇలా ఎంక్వైరీ చేసి, మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎవరైనా ఆల్రెడీ వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇలా అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ రేణుకా మేడం ఉన్నారు కదా, మేడం వచ్చేసి వాషింగ్ మిషన్ కొనాలి అనుకున్నారు. నన్ను అడిగారు, మీరు ఏది వాడుతున్నారు, అది బాగానే ఉంది, ఎస్ బాగుంది, సామ్సంగ్ అది మేము వాడుతున్నాము అని చెప్పాను.
తను నా దగ్గర నుంచి, ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఉంది, ఆమె వేరే కంపెనీ గురించి చెప్పింది. సో ఇలా ఎంక్వైరీ చేసుకుంటాం అన్నమాట. ఎంక్వైరీ చేసి సామ్సంగ్ లో నేను చెప్పిన సామ్సంగ్ లో ఫీచర్స్ ఏమున్నాయి, వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన దాంట్లో ఏమున్నాయి అనేది తను కంపేర్ చేసుకొని తను బెస్ట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అదే ఏ ప్రాజెక్ట్ అయినా వాట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ అంటే రిజల్ట్ అన్నమాట. రిజల్ట్ మనం అనుకున్నదంటే ఏం లేదమ్మా, మనం ఏదైనా ఫస్ట్ ప్రాజెక్ట్ కానీ ఈవెన్ పిహెచ్డి కానీ ఏంటంటే మనం ఏ క్వశ్చన్స్ అయితే అనుకుంటామో ఆ క్వశ్చన్స్ కు ఆన్సర్ ప్రిపేర్ చేయడం అనమాట. వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్స్, ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ అనేది ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ ను బేస్ చేసుకొని మనమంతా రెడీ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఎందుకు ఏమిటి ఎలా అన్నాం కదా, దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది అని చెప్తున్నాం ఇక్కడ. ప్రాజెక్ట్ అనేది చెప్తున్నాం కదా, ఫస్ట్ ఫార్మాట్ ఫర్ ప్రిపేరింగ్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటున్నాం అనుకోండి. అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఫస్ట్ మనము టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దేనిపైన చేయాలనుకుంటున్నాం, మీకున్న టాపిక్స్ లో ప్రాజెక్టు ఏంటి, సెంట్రల్ బ్యాంకింగా, రూరల్ బ్యాంకింగా, తర్వాత మార్కెటింగ్ పైన, ఫైనాన్షియల్ పైన అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్. దాన్ని ఏమంటున్నారు, the write-up should focus on the specific objectives of the project, the methodology used, and the major findings regarding title. Instead of giving a general topic like title, be specified and emphasize the nature of the work. The report should be brief with the number of pages of the main content. అలా అంటే రిపోర్ట్ ఎలా ఇస్తాము అంటే, ఒక ప్రాజెక్ట్ అంతా ప్రిపేర్ చేసినాక ఫైనల్ గా యు మస్ట్ గివ్ ఏ వన్ రిపోర్ట్. ఎలా ఉండాలి, నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు, వాట్ ఈస్ యువర్ ఎయిమ్, అక్కడ మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం దొరికింది అనేది చేస్తాము. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఏమంటున్నాం, స్టూడెంట్స్ ఎందుకు జనరల్ బీకామ్ లో చేరట్లేదు అని అంటే ఒక 10 years తీసుకుంటాము. 10 years నుంచి చేరిన వాళ్ళు ఎవరు చేరారు ఎక్కువగా, ఇంకా చేరిన వాళ్ళు ఎవరు అనేది కనుక్కున్నామంటే ఆటోమేటిక్ గా చేరిన వాళ్ళు ఎవరు, ఎంతమంది అనేది తెలుస్తుంది కదమ్మా. అలా మీరు కంపేర్ చేసుకొని ఫైనల్ గా మీ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తాం. దట్ ఈస్ ద రిపోర్ట్. ఓకే, దెన్ ఈ వీటిల్లో వచ్చేసి అరేంజింగ్ ద కంటెంట్స్. నువ్వు చేయాలనుకున్న దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి అని అంటే మెటీరియల్ షుడ్ బి అరేంజ్డ్ అండ్ ఒక సీక్వెన్స్ లో మీరు క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుందమ్మా. దట్ ఈస్ కవర్ పేజ్ అండ్ టైటిల్ పేజ్. ఫస్ట్ ఏమంటున్నాము, టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాము, దాన్ని కవర్ పేజ్ అండ్ టైటిల్ పేజ్. బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ సూపర్వైజర్. అంటే ఎవరు చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు నేనున్నాను, ఎవరి సూపర్విజన్ లో చేస్తున్నారు, హెచ్ఓడి, దట్ ఈస్ డాక్టర్ కృష్ణవేణి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కౌంటర్ సైన్డ్ బై ది హెచ్ఓడి, డివిజన్ ఆర్ గ్రూప్ హెడ్ అన్నమాట. హెచ్ఓడి సైన్ ఉండేటట్లు చేసుకోవాలి. డిక్లరేషన్ బై ఆథర్స్, నీ డిక్లరేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అబ్స్ట్రాక్ట్, అసలు ఏం కనుక్కున్నావు ఈ దీంట్లో అనేది. మళ్ళీ తర్వాత టైటిల్స్ ఆఫ్ ది కంటెంట్స్, నువ్వు ఏవేవి టైటిల్స్, నీ ప్రాజెక్ట్ టైటిల్స్ ఏంటి అనేది. లిస్ట్ ఆఫ్ సింబల్స్, అబ్రివేషన్స్ అండ్ చాప్టర్స్, అపెండిక్స్, తర్వాత రెఫరెన్స్. అంటే జస్ట్ లైక్ ఒక మినీ థీసిస్ అనుకోండి అమ్మా. థీసిస్ అయితే మీరు ఫ్యూచర్ లో పిహెచ్డీలు చేయాలంటే
మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ చేసిన దానిలాగే చేస్తారు. కాకపోతే అక్కడ ఏం తీసుకుంటారు, కంపారిజన్ వచ్చేసి మినిమం 10 years తీసుకోవడం జరుగుతుంది అక్కడ. అలా అక్కడి నుంచి తీసుకుంటూ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మా ఏం చెప్తున్నాము, ఇది వచ్చేసి ప్రాజెక్టు చెయ్యాలంటే ఎలా అనేది. ఇప్పుడు మీరు అలా ప్రాజెక్ట్ చెయ్యాలి అని అనుకుంటే ఆ ప్రాజెక్టుకు ఏమేం కావాలి అన్న దాని గురించి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఏ టాపిక్ తీసుకోవాలి, ఎలా అనేది, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి ఒక సాటర్డే 2 hours ఉంది మీకు క్లాసు. సాటర్డే అయినా ఓకే, తర్వాత మండే లేదనుకుంటాను. మండే వెన్స్డే మీకు నాకు తెలిసి క్లాసులు లేవనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ వరకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆఫ్లైన్ లో ఒకసారి వచ్చారంటే క్లాసులు కాలేజీకి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కొన్ని లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ బ్యాచ్లు అంటే 2 batches ఈ ప్రాజెక్ట్ వర్క్ చేశారమ్మా. వాళ్ళలో ఆ ప్రాజెక్ట్ ఎలా చేశారు అనేది మీరు ఒక శాంపిల్ లాగా చూసుకోవచ్చు. కాబట్టి వీలుంటే అందరూ కలుసుకొని, మీరున్న 17 members అందరూ కలుసుకొని ఒకసారి వచ్చిన, లేదంటే బ్యాచ్లుగా ఇలా అందరూ ఇక్కడ ఏం చేయాలి, ఆ ప్రాజెక్ట్ అనేది అందరూ ఒకే టాపిక్ తీసుకొని చేయడానికి లేదు. మినిమం 5 members అన్నమాట. మీరు ఉండేది 17/3 వేసుకున్నా కూడా ఎంతమంది వస్తారు, 5 ఇంకొక 2 అని అంటే 6 పెట్టుకునేస్తాము. 6 2 బ్యాచ్లు. ఒక లాస్ట్ బ్యాచ్ వచ్చేసి సి అనే బ్యాచ్, ఏ వచ్చేసి 6, బి వచ్చి 6, తర్వాత సి అనే వాళ్ళు ఒక 5 members, రిమైనింగ్ 5 members. ఇది ఎలా అనంటే మీ ఇష్టం అన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఏ టాపిక్ తీసుకుందాము, దేనిపైన చేద్దాము అనే దాని గురించి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఒక టీం, ఆ టీం వర్క్ అన్నమాట. ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఇండివిజువల్ గా చెయ్యరమ్మా, టీమ్ గా. ఇప్పుడు చెప్తున్నాను కదా నేను, ఫర్ ఎగ్జాంపుల్ 6 members ఉన్నారంటే ఒక 2 ఆ టైటిల్ గురించి తీసుకుంటారు. ఆ టైటిల్ గురించి టైటిల్ ఏం పెడదాం, ముందు 6 members కూర్చొని ఫస్ట్ ఏం డిసైడ్ చేయాలి, మీరు 6 members కూర్చొని టైటిల్ డిసైడ్ చేసుకుంటారు. అంటే టాపిక్ ఏది అనేది డిసైడ్ చేసుకోవాలి. టాపిక్ డిసైడ్ అయిన తర్వాత ఇంకా దాన్ని మీరు ఆబ్జెక్ట్స్ ఏంటి, లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ప్రాజెక్ట్ కానీ తర్వాత థీసిస్ కానీ ఏదైనా కూడా డేటా 2 types ఉంటుందమ్మా. దట్ ఈస్ ప్రైమరీ డేటా, దెన్ నెక్స్ట్ సెకండరీ డేటా అని అంటాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమరీ డేటా? ప్రైమరీ అంటే మనము ఫీల్డ్ వర్క్ వెళ్ళి, ఫీల్డ్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మనం ఏమనుకుంటున్నాము, బ్యాంకులు లోన్లు అన్నాం, అగ్రికల్చర్ లోను అని అంటే అగ్రికల్చర్ లోను ఉంది అని అంటే అక్కడికి వెళ్ళి అగ్రికల్చర్ వ్యవసాయదారుల దగ్గరికి వెళ్ళేసి ఎవరెవరు ఎంత ల్యాండ్, ఎన్ని ఏకర్స్ ఉన్న వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. వస్తా అన్నారు నిన్న, ఈరోజు 100 ఏమో వచ్చారు. నిన్న 90 అంట. మేడంకి ఇచ్చేయండి సార్, మేడంకి ఇచ్చేస్తే మేడమే చేపించి పెట్టేస్తారు. రేపటికే కదా సార్, అదే మేడం ఇచ్చేసేయండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే డేటా అని చెప్తున్నాను కదా, డేటా 2 types అండి, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అని అంటే మనం క్వశ్చనేర్ రెడీ చేసుకొని ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళతో క్వశ్చన్స్ వీటినన్నిటినీ తీసుకొని మనము ఆ ఇన్ఫర్మేషన్ తో మనం ఒక రిపోర్ట్ రెడీ చేస్తే దట్ ఈస్ ప్రైమరీ డేటా. సెకండరీ డేటా అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నది, అంటే గవర్నమెంట్ ఆర్టికల్స్ కానీ ఇంకేదన్నా ఆర్టికల్స్ కానీ బుక్స్ కానీ వీటన్నిటిలో నుంచి తీసుకొని మనము ఇన్ఫర్మేషన్ తీసుకున్నామంటే దట్ ఈస్ సెకండరీ డేటా అంట. అంటే మోస్ట్లీ మనము 2 ఉంటాయి అన్నమాట, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా 2 ఉంటాయి అన్నమాట.
ఓన్లీ ప్రైమరీ డేటాతోనే మనకు కాదు, అలానే ఓన్లీ సెకండరీ డేటాతోనే కాదనమాట, ఫీల్డ్ వర్క్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకేం చెప్పండి, ఎనీ డౌట్స్? ఇక్కడ ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా మీరు కంపల్సరిగా అటెండ్ అవ్వాలి, కంపల్సరిగా అందరూ అటెండ్ అవ్వాలి. ఇది ఆ వర్క్ చూసేసి ఏముందిలే మేడం అది అట్లా కాకుండా కొంచెం నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, అట్లీస్ట్ మినిమం బేసిక్స్ అన్నా నేర్చుకోండి. మీరు ఎలాగో ఇంట్లో కూర్చొని బోర్ అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడు వస్తారో చెప్పండి, లేదు అని అంటే అప్పటి వరకు నేను ఇలానే మీకు దానికి సంబంధించింది లేదంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అదే బేస్ లోనే మీరు మిగతావి మీరు తీసుకున్న టాపిక్ ను చేయాల్సి ఉంటుంది, అంతే కదమ్మా. ఇప్పుడు ఏదైనా హౌ టు ప్రిపేర్ అనేసి నేను ఒక టాపిక్ తీసుకొని చెప్పినప్పుడు మీరు తీసుకున్న టాపిక్ ను నేను తీసుకున్న టాపిక్ ప్లేస్ లో ఏమంటారు అప్లై చేయండి, అంతే. అలా అంటే ఇక మీదటి నుంచి మీకు ప్రాజెక్ట్ క్లాసులు కూడా జరుగుతాయి, మీరు కంపల్సరిగా అటెండ్ అవ్వాలి. లేదు అంటే నేనేమనుకున్నాను, ఆఫ్లైన్ లో వచ్చినప్పుడు ప్రాజెక్టు చెప్తాము అని అనుకున్నాను. ఆఫ్లైన్ లో వచ్చినప్పుడు ప్రాజెక్ట్ అంటే మీరు ఆన్లైన్ లో ఎందుకు ప్రాజెక్ట్ ఎలా చెప్తాంలే అని అనుకుంటుంది. కానీ ఇలా చెప్పకుండా ఉంటే మళ్ళీ మీకు కష్టం అవుతుంది, ఎప్పుడు ఆఫ్లైన్ వస్తారో అనేది తెలియదు అనేసి ఇంకా స్టార్ట్ చేస్తాము. బట్ మీరైతే ఇప్పుడు రావచ్చు అని చెప్తున్నారమ్మా, యూనివర్సిటీ వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు. ప్రాక్టికల్స్ తర్వాత ప్రాజెక్ట్ వర్క్లు ఇలాంటివన్నిటికి కూడా ఆఫ్లైన్ రావచ్చంట మీరు. కాబట్టి మీరు దీనికోసం అనేసి వీక్ లో ఒక 3 days అలా మీరు ఒక 2 రోజులు అట్లా కనిపించినా కూడా మిగతా రోజులు దాని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే వచ్చేసి వర్క్ తీసుకున్నారు, ఎలా ఉంటుంది అనేది రెఫర్ చేశారు. సో ఆ రోజు క్లాస్ అలా అనుకుంటాం. నెక్స్ట్ డే వచ్చేసి టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ టాపిక్ పైన మళ్ళీ క్వశ్చన్స్ ఏమన్నా మీకు డౌట్స్ వస్తే క్లారిఫై. ఇలా ప్రతిరోజు క్లాస్ లో మీరు అదే చూసుకుంటారు. వీక్లీ 5 hours ఉంటాయమ్మా. ఆ వీక్లీ 5 hours లో మీరు కంపల్సరిగా ఇలా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. వీక్లీ 5 hours అంటే కనీసం 4 hours అన్నా తీసుకుంటే గానీ మనకు మీకు కొంచెం ఐడియా రాదు. ఇంకొక వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు వచ్చేసి ఫస్ట్ ఇయర్ కు అయిపోయిన వెంటనే మీకు ఎగ్జామ్స్ ఉంటాయంటమ్మా. సో గెట్ రెడీ. ఇప్పటి వరకు ఒక క్లాసు వినని వాళ్ళు అని అనేది కాదు, కానీ వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఇంకా చూసుకోండి, ఒకసారి సబ్జెక్ట్స్ అన్ని చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.